నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? కంపల్సరీ గెలుస్తుంది, అక్కడ గెలిపించుకోవాలి. బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు కదా, త్రిముఖ పోటీ బీజేపీ ఏమైనా ఉంటుందా? అంటే రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుందా? ఇప్పుడు బీజేపీ అనేది ఏంటంటే అది నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం అది దానికి అంటే ఉంది, పట్టుందలే కానీ ఎక్కువ మంది ఉంటేనేమో బాగుండేది, లేదు కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్లే అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏమి లేదు, ఎంఐఎంకి ఓటేసినట్టు దానికి ఓటేసినట్టు ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మద్దతు ఇస్తే ప్రతి మనిషి మనకి ఆయనకి వేస్తాడని వాళ్ళు దాని గురించి మద్దతు ఇస్తున్నారు, అంతే తప్ప వేరేది ఏముండదు ఆడ. మరి ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయండి, ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే చేస్తారన్న నమ్మకం మీకుందా? ఇప్పుడు మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం, ఇప్పుడు ఉన్నది 2 సంవత్సరాలే, 2 సంవత్సరాలు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఏందనేది మనకు కూడా తెలిసిపోద్ది. 3 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు ఉన్నది 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఉంది. 3లో ఏంటనేది మనం ఒక ఛాన్స్ ఇస్తే మనకు కూడా అర్థమైపోద్ది కదా. మన మనిషి కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మంచిగా ఉన్నాడు అనుకో ఇంకా ముందుకు పోతాడు, మంచిగా లేడని వెనక్కి పోతాడు.